ప్రత్యేకమైనటువంటి మాట. కుడి వచ్చిన బిడ్డలకు అందరికీ, లైవ్లో ఉన్న బిడ్డలకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మరియు ఈ జనవరి మాసం 3 వారాలు తన కృపలో భద్రపరిచి ఈ నెల చివరి వారంలోనికి మనల్ని నడిపించి సజీవులుండే భూమిపై మనము కాలము గడపటానికి కృప చూపించిన కృపగలిగిన యేసయ్య నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు వందనాలు. రైట్. ఈ మధ్యాహ్న వేళలో నీ మేలు కోరి నా ప్రభు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా గమనించాలి. బయట ఉన్న బిడ్డలు కూడా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఒకవేళ సౌండ్ సరిపోలేదు అంటే వచ్చే వారము బయట కూడా బాక్సులు పెట్టడానికి అనుమతిస్తాం. సరిపోతుందన్నా మేము వాక్యాన్ని వింటూ పరిచర్యలో ముందుకు సాగుతున్నాం అంటే నో ప్రాబ్లం. తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఏంటో ఆరాధన తర్వాత నాకు తెలియపరచండి. రైట్. ఏది ఏమైనా ఈ నెల చివరి వారంలో మనతో మాట్లాడాలన్నటువంటి ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక. పరిశుద్ధ లేఖనంలో ఎన్నో నిగూఢమైనటువంటి మాటలు ఉన్నాయి. వేలకు వేల సేవకులు, ప్రీచర్స్ గాను, బోధకులు గాను, సువార్థికులు గాను, సేవకులు గాను, ప్రవక్తలు గాను, అపోస్తులు గాను ఉంటూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను విషదపరుస్తూ చెబుతున్నప్పటికి కూడా తరగనటువంటి సంపూర్ణమైన సంపద పరిశుద్ధ గ్రంథములో దాగి ఉన్నది కనుక మరి ఒక క్రొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఫలించే వాటి మధ్యలో ఫలించని ఉన్నాయట. ఏంటంట? అందరు చెప్పండి. ఫలించే వాటి మధ్యలో ఫలించనివి ఉన్నాయట. వాక్య అంశం. ఫలించే వాటి మధ్యలో ఫలించని ఉండడం ఏంటి? ఆశ్చర్యకరమైన అంశం ఇది. ఫలించే వాటి మధ్యలో ఏముండాలి చెప్పాలా? ఫలించే ఉండాలా. కానీ ఇక్కడ లేఖనంలో ఫలించని వాటి మధ్యలో ఏమున్నాయట? ఫలించని ఉన్నాయట. పెద్ద సమస్య వచ్చి పడిందే, పెద్ద ఇబ్బంది వచ్చి పడిందే. ఫలించే వాటి మధ్యలో ఫలించని ఉండడం ఏంటయ్యా? రైతుకు చాలా సవాల్తో కూడిన మాట ఇది. సేద్యగానికి లేకపోతే తోటమాలికి సవాల్తో కూడిన మాట ఇది. ఫలించే వాటి మధ్యలో ఫలించనివి ఉండడం ఏంటి? వేటి మధ్యలో ఉన్నాయి ఇవి? ఫలించే వాటి మధ్యలో అంటే ఫలించే వాటికి ఏ రకమైనటువంటి పోషణ, నీరు, ఎరువు ఇంకా 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 ఏ బంధాల్లో ఫలించని వాటికి కూడా అందుతున్నాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పడదామా? హల్లెలూయా చెప్దామా? బిగ్గరగా చప్పట్లు కొడుతూ. మొక్కుకొకరు వాసన దయటాకల్లా తొండలు రాలిపోయినాయి కొన్ని. చూసినారు, నాకు వాసన బలు వచ్చింది. ఏమో ఆ ధ్యాసులు ఉన్నారేమని ఏమన్నా మళ్ళీ విక్కొని వచ్చి ఆత్మ చెప్పు సంగతులు చెవి గల వారందరూ గ్రహింతురుగాక. హల్లెలూయా. రైట్. ఫలించే వాటిని ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో, ఫలించేవి ఎక్కడున్నాయ్యా అంటే తోట మధ్యలో ఉన్నాయి.
తోటలోనే ఉన్నాయి, తోట బయట లేవు. ఒక వాటిని ఒక రకంగా, ఇంకొక వాటిని ఇంకొక రకంగా చూడటం లేదు. రైతైనా, సేద్యగాడైనా, విత్తినవాడైనా, తోటమాలైనా అన్నిటికీ ఒకే విధానంలో న్యాయం చేస్తున్నాడు. పోనీ అది ఫలించనిది అంటే కాదు, ఫలించేదే. అది కాపు కాయ అంటే కాదు, కాపు కాసేదే. మళ్ళా ఫలించేది, కాపు కాసేది ఎందుకు ఫలించకుండా ఉంది? అది వేరుగా ఉంటే ఒకవేళ ఫలించలేదు, కాపు కాయలేదు అనుకోవచ్చు. ఫలించే వాటి మధ్యలో ఉండి, ఫలభరితమైనటువంటి వృక్షాల మధ్య ఉండి, ఫలభరితమైనటువంటి వృక్షాలకు అందుతున్నటువంటి సారము, జీవము, నీరు, ఎరువు, మందు సమస్తము దీనికి పుష్కలంగా అందుతున్నాయి. అన్ని ఫలిస్తున్నాయి, అదొక్కటి ఫలించదేంటి? అన్ని కాపు కాస్తున్నాయి, అవొక్కటి కాపు కాయదేంటి? అన్ని పూతకొచ్చాయి, అన్ని పిందెలయ్యాయి, అన్ని కాయలు కాసాయి, అవొక్కటి కాయదేంటి? బాగా వినాలి జాగ్రత్తగా. తోటమాలి లేకపోతే రైతు ఎవరన్నా అనుకోండి, కాపు కాసి ఫలించే వాటి మీద దృష్టి ఉంటుందా? కాపు కాయకుండా, ఫలించకుండా, పూత రాకుండా, పింజ కాయకుండా ఉండే దాని మీద దృష్టి ఉంటుందా? చెప్పాలా అందరూ? దేని మీద ఉంటుంది? కాపు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రశ్న అర్థమైందా? అర్థమై మళ్ళీ తప్పు చెప్పినారు. బాగా వినండి. విత్తినోడు ఆ రైతు లేకపోతే తోటమాలి ఫలించే వాటి మీద దృష్టి పెడతాడా? ఎంత సహాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నా ఫలించని దాని మీద దృష్టి పెడతాడా? మళ్ళీ నాకేం చెప్పినారు? పూజ్ కదా, వినాలి జాగ్రత్తగా. అందుకే అని అంటాడు మార్కు సువార్తలో, మీరు ఏం వింటున్నారో, వినడం గొప్ప సంగతి కాదు, అందరూ వింటారు. ఏం వింటున్నావో జాగ్రత్త. తోటమాలి దృష్టి దేని మీద ఉంటుందా అంటే ఫలించని దాని మీద, కాపు కాయని దాని మీద, పూత రాని దాని మీద, పిందె, కాపు, కాయ కాయని దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు. ఎందుకు కాను ఇది ఫలించకుండాంది? ఎందుకు గాని ఇది ఫలభరితంగా మారకుండాంది? ఎందుకు గాని ఇది వృద్ధి కాలేకపోతుంది? వీటితో పాటు దీనికి న్యాయం చేస్తున్నా కదా, దీన్నొక్కంటే నేను చూడటం లేదు కదా. అన్నిటిని ఒకే దృష్టికోణంతో చూస్తున్నాను కదా. మరి కొన్ని ఫలించడం ఏంటి, కొన్ని ఫలించకపోవడం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల మీరందరూ గ్రహితురుగాక. హల్లెలూయా. నా ప్రియులారా గమనించు, సంఘం అనేటువంటి ఈ తోటలో సర్వోన్నతుడైన దేవుని యొక్క వనములో, ఆయన పొలములో నీవు నేను ప్రతి ఒక్కరము నాటపడ్డాం. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన నీతి సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. సంఘం అనేటువంటి ఈ వనములో, సంఘమనే తోటలో, సంఘమనే పొలములో అన్నిటికీ ఒకే న్యాయము చేస్తున్నటువంటి న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన న్యాయము తీర్చుటలో ఆయనకు సాటి అయిన వారు, సరైన వారు ఎవరు లేరు.
దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నాటాడయ్యా నిన్ను ఈ వనములో, ఈ తోటలో, ఈ పొలములో అంటే నువ్వు ఫలభరితంగా మారటానికి. ఇంకా మీకు అర్థం కావాలంటే టైటిల్లో నుంచి వస్తున్నా, ఫలించే ఈ కొమ్మలో నిన్ను ఎందుకు చేర్చుకొని అంటుకట్టాడయ్యా అంటే నువ్వు కూడా ఫలభరితమైన కొమ్మగా మారటానికి. కొట్టు బిగ్గరగా చెప్పలేసాయికి. ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి? ఫలించటానికి. ఫలించడి కొమ్మైన ఆయనతో ఎందుకు అంటుకట్టబడ్డావయ్యా అంటే పూత పింజ కాపు కాయాలి. అయితే ఈ వనములో, ఈ తోటలో, ఈ పొలములో కొన్ని మాత్రమే ఫలిస్తున్నాయి, కొన్నేమో ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా ఉండిపోతున్నాయి. కొన్నేమో దేవుని మాటకు లోబడుతున్నాయి, కొన్నేమో దేవుని మాటను విస్మరిస్తున్నాయి. కొన్నేమో దేవుని మాటకు మెడ ఉంచుతున్నాయి, కొన్నేమో దేవుని మాటను. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, చదవద్దు, ఆయన నాటిన చెట్లమంట మనమందరం. ఎవరమంట? ఆయన నాటిన చెట్లు, వృక్ష ఫలాలం. ఈ సంఘం అనేటువంటి వనములో, తోటలో పరిశుద్ధుడైన దేవుడు, సర్వోన్నతుడు నిన్ను నాటాడు. ఎందుకొరకు? ఎందుకొరకు చెప్పాలి? ఎందుకొరకు? ఫలించటానికి. ఫలించేది కొమ్మలో ఉండి ఆ కొమ్మ ఎండిపోతే ఎంత బాధ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు వస్తున్నావు ఇక్కడికి కదా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ప్రార్థనకి? ఈ కొమ్మతో ఏం కావాలని వస్తున్నావు? అంటుకట్టి ఏం కావాలి? ఈ కొమ్మలో ఉన్న సారము, జీవమంతా దీంట్లోకి వచ్చి ఇది కూడా ఏం కావాలా? ఫలించాల. మనస్ఫూర్తిగా నీ గుడల మీద చేసుకొని చెప్పుకో, గత 6 ఏళ్ళ నుంచి మందిరం అనే వనములో, తోటలో ఉన్నావే, ఎంత మటుకు నువ్వు ఫలించావు? ఎంత మటుకు నువ్వు పూత పూసావు, పిందెగా మారావు, ఆ పిందె దశలో నుంచి కాయ దశలోకి మారావు, కాయ దశలో నుంచి పండు దశలోకి మారావు. ప్రతి పండులో కొన్ని దశల వారీగా ఉంటాయి, అవునా? ఏ పండైనా మొదట దేంతో ప్రారంభం కావాలా? చెప్పాలా? పూతతో. తెలిసిన పూత అంటే ఏందో అందరికీ? థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. బతికించినారు నన్ను. పూత అంటే ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు నాకు. ఎంత సంతోషమో. యేసయ్యకు మహిమ కలుగును గాక. గమనించండి జాగ్రత్తగా. ఫలించేది కొమ్మైనటువంటి ఈ కొమ్మతో గత 6 ఏళ్ళుగా నువ్వు అంటు కట్టబడ్డావు కదా. 6 ఏళ్ళుగా ఈ కొమ్మతో నువ్వు ఏకమై ఉన్నావు కదా, అంటు కట్టబడ్డావు కదా. కాలక్రమయంగా పూత దశ, పిందె దశ, కాయ దశ, పండు దశ, ఈ దశల వారీగా నీ ఆత్మీయ జీవితం వృద్ధవుతుందా? లేకపోతే పూతలో ఉన్న నీవు రాలిపోతున్నావా? పూత దశలో ఉండి రాలిపోతున్నావా? పిందె దశలో ఉండి రాలిపోతున్నావా? కాయ దశలో ఉండి రాలిపోతున్నావా? పండు దశకు వచ్చి రాలిపోతున్నావా? ఆత్మ చెప్పు ఈ సంగతులు మీరందరూ గ్రహింతురుగాక. నా ప్రియులారా గమనించు. ఫలించే వాటి మధ్యలో ఫలించనివి ఎందుకు? తోటమాలి యజమానుడు ఫలించని వాటి మీద దృష్టి పెడుతున్నాడు. నీరు పోస్తున్నా, ఎరువేస్తున్నా,
తోటమాలి చేయాల్సిన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నా, అది ఎందుకు ఫలించటం లేదు? అది ఎందుకు పూత రావటం లేదు? అది ఎందుకు పిందెగా మారటం లేదు? ఒకవేళ పూత పూసిన పిందెలు ఏమైతే తెలుసా? కొన్ని మా ఇంట్లో టెంకాయ చెట్లు దండిగా ఉండి, అప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు వాళ్ళకి తెలియదు. మళ్ళీ టెంకాయ చెట్లు కూడా సూదులు ఎత్తామని వచ్చేటోళ్ళు. అప్పుడు పిందెలు రాలిపోతున్నాయి, సరిగ్గా కాపు లేకపోతే ఏందో దానికి వేస్తామని, ఇంజక్షన్ చేస్తామని చెప్పేసి వచ్చేవాళ్ళు మా ఇంటికాడికి, నేను చిన్నగా ఉన్నప్పుడు. అది గుర్తొచ్చి చెప్తున్నా. కొన్ని పూత రాలిపోతుంటాయి, అనవసరంగా పూత రాలుతూ ఉంటుంది. ఒకవేళ పూత దశను నిలబెట్టుకొని తొక్కగలిగిన స్థితికి వచ్చిన రెండవ స్టేజ్ ఏంటి? పిందె. ఆ పూత దేనిగా మారాలి? పిందెగా మారాలి. ముందు పూత నిలబడితే కదా పిందెగా తయారయ్యేది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని పూత దశలో పర్ఫెక్ట్గా ఉన్నా పిందె దశలోకి వచ్చేసరికి అక్కడ కొన్ని రాలిపోతున్నాయి. పిందెలన్నీ రాలిపోతున్నాయి. పిందె దశకు నిలబెట్టుకొని కొన్ని నిలదొక్కొని ఉంటే కాయ దశకు వచ్చేసరికి కొన్ని రాలిపోతున్నాయి. లోపం ఎక్కడ ఉంది? ఎందు నిమిత్తము అది కాపు ఫలాలు ఫలించలేకపోతుంది? తోటమాలికి ఎందుకు న్యాయము జరిగించలేకపోతుంది? ఆ చెట్టు విడిగా ఉంటే, ఎక్కడ అరణ్యములు ఉంటే, ఎక్కడ రోడ్డు పక్కన ఉంటే, ఇంకొక చోట నీరు అందని చోట, సారవంతము లేని చోట ఒకవేళ ఉంటే ఏమనుకోవచ్చు మనము? సరిగ్గా నీళ్ళు అందడం లేదులే, చెప్పండరా, సరైనటువంటి ఎరువు లేదులే, సరైన స్థలంలో లేదులే అనుకోవచ్చు. అవునా కాదా? కానీ ఇది ఎక్కడుంది? ఇది ఫలించే వాటి మధ్యలో ఉంది, తోట మధ్యలో ఉంది. ఇది మళ్ళా తోట మధ్యలో ఉన్నది. తోటకు సారవంతమైనటువంటి నీరు, సారవంతమైనటువంటి ఎరువు, సారవంతమైనటువంటి మందు సమస్తమును పుష్కలంగా అందుతున్నాయి దానికి. ఇప్పుడు అది ఏం చేయాలి? మర్యాదగా ఫలించాల. అవునంటారా కాదంటారా? ఏమో మాకేం తెలియదు. ఫలించాలనా? కానీ ఫలించటం లేదండి, వృద్ధి చెందటం లేదండి, ఎదగటం లేదండి. ఇది ఎదగకుండా, ఫలించకుండా, వృద్ధి చెందకుండా ఒకవేళ దాని మానానది ఉంటే బాగునే ఉండేది. కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా? ఆమేన్. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఫలించే వాటికి అడ్డం తగులుతుంది. ఏంటంట? సరే, నువ్వు ఫలించకపోతివి, నీ వృద్ధి కాలేకపోతివి, పూత దశకు రాకపోతివి, పిందె దశకు రాకపోతివి, కాయ దశకు రాకపోతివి, పండు దశకు రాకపోతివి. రాని దానివి రానట్టు ఉండు. ఫలింపు లేని దానివి గొడ్డువాడిగా ఉండు. ఎవరికి అడ్డం తగలమాక, దేనికి అడ్డుగా ఉండమాక. తోటమాలి యొక్క బాధ ఏంటంటే, యజమాని బాధ ఏంటంటే, అది ఫలించకపోయా, కాపు కాయకపోతే కాయకపోయా. ఏం చేస్తుంది ఇది? కాపు కాసేవు దానికి అడ్డు తగులుతుంది. పూత పెట్టే వాటికి అడ్డు తగులుతుంది. అర్థమవుతుందా? దైవ ఆత్మ మీతో చక్కగా మాట్లాడునుగాక. సంఘమనే ఈ తోటలో మీరందరూ కూడా దేవుని చేత నాటబడిన వారైతే, ఏండ్ల తరబడి మందిరానికి వెళ్తున్నావు, ఏండ్ల తరబడి మందిరానికి వెళ్తున్నావు, ఏండ్ల తరబడి బాప్తిసం తీసుకున్నాను అంటున్నావు. నువ్వు నీకు తెలిసిన బాప్తిసం అది, దైవ చిత్తంలో ఉన్న బాప్తిసం కాదు అది. నీకు తెలిసిన బాప్తిసం తీసుకుని దాంట్లో పెద్ద ఫీల్ అయిపోతున్నావు.
ఇంకా నాకు తప్ప పరలోక రాజ్యం ఎవరికి ఇస్తావు ప్రభువా? నా ప్రియులారా, సంవత్సరాల తరబడి, ఏళ్ళ తరబడి సంఘం అనేటువంటి వనములో, తోటలో ఉన్నావు. నువ్వా దేవుల్లో ఎదగకపోతివి. నీలో చూస్తేనా ఆత్మఫలాలు లేకపోయా, నీలో చూస్తేనా కాపు దశ, పింద దశ, పూత దశ ఏది లేకపోయా. భూమికి అడ్డంగా బతుకుతూ అలా వస్తున్నావు, అలా పోతున్నావు. నీ వల్ల తోటమాలికి, తోట యజమానికి ఎంత మాత్రము ప్రతిఫలము లేదో, నీ వల్ల సంఘములో ప్రయోజనం లేదు. సరే, ప్రయోజనం లేకపోతే లేకపోయా, ఫలించకపోతే ఫలించకపోతేవి, పూతకు రాకపోతే రాకపోతేవి, పిందెకు రాకపోతే రాకపోతేవి, కాయ కాస్తే కాయపోతేవి, పండు దశకు రాకపోతేవి, కాసే దాంట్లకు ఎందుకు అడ్డొస్తున్నావు? ఫలించే వాటికి ఎందుకు అడ్డుగా నిలుస్తున్నావు? పూత దశకు వచ్చే వాటికి ఎందుకు అడ్డుగా తగులుతున్నావు? నువ్వు బాప్తీసం తీసుకోపోతివి, తీసుకునే వాళ్ళకి ఎందుకు అడ్డా? ఏం సన్న మాట అనుకున్నావు? బాప్తీసం అంటే ఏందనుకున్నావు? కత్తి మీద యుద్ధం అది. ఆ కుక్కలు వేసుకోకూడదు, సినిమాలు చూడకూడదు, షికారులు చేయకూడదు, అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. నీకా ఇవి ఎటు అభ్యాసము కాలేవు. నెత్తికి, మూతికి, గడ్డానికి అన్నీ నడిచినాయి. పొద్దున లేచే పడుకునేంత వరకు నోరు అడ్డగోలుగా అబద్ధముతో దినాన్ని ప్రారంభిస్తావు, అబద్ధముతో దినాన్ని ముగిస్తావు. ఇదిగో ఈ పనికి మాలు వచ్చినాక ఇంకా ఎక్కువైపోయింది. వాడు ఆన్ని అంటాడు, హైదరాబాద్లో ఉన్నాడు, అబద్ధాలు గుత్తలు కూర్చాడు. వాడు ఉండేది కొంపలు తెచ్చింటాడు. వాడు నాశనం మీద కాక పిల్లలే, ఏం బావా ఇంట్లో లేనని చెప్పు. అప్పుడే పాపం బాప్తీసం తీసుకుంటుంది ఆ పిల్ల. అప్పుడే బల్లలో చేయేస్తూ అన్ని తప్పులు ఒప్పుకొని 3 రోజులు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని యేసయ్య అని భర్త కొరకు, పిల్లల కొరకు, ఒకవేళ భర్త అయితే భార్య కొరకు ప్రార్థన చేస్తుంటుంది. ఈలోపు మారు మనసు లేనోడు ఏళ్ళ తరబడి అంటుకట్టబడ్డాడు. అంటే దేంతో అంటుకట్టబడ్డాడు? కొమ్మతో. కానీ ఫలించదు ఇది. కొమ్మ ఫలించేదైతే ఆ కొమ్మకు అంటుపడ్డది ఏమవుతుంది? ఫలిస్తుంది. కొమ్మలో జీవం లేకపోతే, కొమ్మలో ఫలింపు లేకపోతే, కొమ్మలో పూత లేకపోతే, కొమ్మలో పిందె లేకపోతే, కొమ్మలో కాపు లేకపోతే, కొమ్మే పండు దశకు రాకపోతే అంటుకట్టబడినవి ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడే బాప్తీసం తీసుకుని, కొత్త తొట్టిలో బాప్తీసం తీసుకునే వచ్చి, ఏం బావా అనింది నీతో. నేను ఇంట్లో లేని చెప్పు. ఇంట్లోనే ఉంటాడు వాడు, బాత్రూంలో ఉన్నానని చెప్పాలంట. ఆ మాట ఏదో నువ్వే చెప్పి సావచ్చు కదా. నీ బతుకా మార్చుకోవు, నువ్వా బాగుపడవు, మీ బతుకులా సరిచేయబడవు. దేవుని నమ్మి అంతో ఇంతో దేవునితో నడుస్తున్న వాడిని ఎందుకురా దిగజారుస్తావు? ఒకవేళ భార్యలు దేవునితో నడుస్తుంటే భర్తలో వారికి అడ్డుగా ఉండొద్దు. ఒకవేళ భర్తలు దేవునితో నడుస్తుంటే, ఫలించడానికి వస్తుంటే భార్యలో ఎప్పుడు పాడుతున్నా మందిరము, పరిచర్య, ఇంకా ఇంట్లో చూడవు. పిల్లలు అవసరంలే, అడ్డు తగలమాక. తోట వనం అనే సంఘంలో ఫలించే ఉన్నాయట. వాటి మధ్యలో రెండున్నాయి. 2 తలంపుల మధ్య ఉన్నవారు ఉన్నారు. ఒకవేళ పిల్లలు దేవునితో నడుస్తుంటే తల్లిదండ్రులు అడ్డం తగలమాక. మీరా దేవుని మాట వినరు,
ఆ తరమా దేవునికి వేరే దూరమై నాశనానికి ఒడగట్టుకున్నది. ఈ తరాన్నైనా దేవుడు లేపుకుంటాడంటే ఈ తరాన్ని కూడా నీవు అదింపడితివి. నువ్వా ఫలించవు, నువ్వా బాగుపడవు, నువ్వా భక్తి నేర్చుకో. మా ఇంట్లో ఒక సింహం ఉంది. మా ఇంట్లో ఒక సింహం, అన్నీ నేర్చిన సింహం. ఇప్పటికి ప్రభుపాడుతున్నది మా సింహానికి. ఒక సింహం ఉంది, ఇప్పటికి ప్రభుపాడుతున్న రాదు. అన్నీ నేర్చుకుని సంకన పెట్టినాడు, అన్నీ నేర్చుకుని సంకన పెట్టినాడు. ప్రభు ప్రార్థన రాదు. ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వా ఎటు దేవునికి దగ్గర కాదు. వాయిదాలు వేస్తావు, ఎన్నాళ్ళు వేస్తావో వాయిదా వాయిదా వేసుకుంటావో. నువ్వా ఫలించవు, నువ్వా కాపుకు రావు, నువ్వా పూతకు రావు, నువ్వా పిందె దశకు రావు. నీ బతుక పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నాడు. ఆడు ఎందుకు పుట్టాడో, ఎందుకు అన్యలు బతికాడో తెలియదు. 1 నెంబర్ 969 1 నెంబరు 969 అంటే ఏందన్నా, ఆడు బతికిన దినాలు ఎన్నో తెలుసా బిడ్డ? 969 సంవత్సరాలు బతికినాడు వాడు. గంపల గంపల పిల్లలు కన్నాడు. కొంత దానికి పనికొస్తారు, ఇంకా దేనికి పనికిరా. అడ్డంగా పిల్లలు కానీ అడ్డగోలుగా వదిలేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. 969 సంవత్సరాలు బ్రతికిన ఈ వ్యక్తి ఫలింపు లేదు, పూత దశ లేదు, కాపు లేదు, కాయ లేదు, పండు లేదు, ఏమి లేదు. బతకడం అడిగి ఎన్నేళ్ళు ఉంచిన సంఘానికి ఒకటి. నేనా సంఘం ముట్టెప్పుడు నుంచి ఉన్నా. నేనా ఎన్నెళ్ళు సంఘం ముట్టినప్పుడు నుంచి ఉన్నా. నేను ఏం చేస్తానా, ఏం చేయాలి? బాప్తిసం కూడా తీసుకెళ్ళి ఇంతవరకు ఏం చేయలే. వచ్చాను, అది ఆడ కూర్చుంటాను, నిద్ర వచ్చి నిద్ర పోతాను. పక్కన వాళ్ళు ఎవరో లేపితే లేచి అర్థం అయిపోయిందా, బో పెడతానారంట అంటే బోధిని వెళ్ళిపోతాను. నేనేదో బాధ పెట్టడానికి మాటలు మాట్లాడలేదండి. ఫలించే కొమ్మ దగ్గరికి వచ్చిన నీ జీవితం ఫలభరితంగా మారకపోతే నువ్వు ఎక్కడ ఫలిస్తావు చెప్పు? ఫలించే స్థలములో ఉన్న నీవు ఫలించటానికి అన్ని రకాలుగా అనుగుణంగా ఉన్న నీవు అక్కడ ఫలించకపోతే, అక్కడ వృద్ధి చేయకపోతే, అక్కడ కాపు కాయకపోతే, అక్కడ పిండి దశ రాకపోతే, అక్కడ పూత దశ రాకపోతే ఎక్కడ బాగుపడతావు? దేవునిలో, దేవుని సన్నిధిలో, ఉపదేశంలో నీ బతుకు మార్చకపోతే లోకంలో ఎక్కడ బాగుపడతావు? నువ్వు బతుకు మార్చుకునే స్థలానికి వచ్చావు, బాగుపడే స్థలానికి వచ్చావు, పరలోక రాజ్యానికి చేర్చబడే స్థలంలో వచ్చి కూర్చున్నావు. అయినా బుద్ధి మార్చుకో, అయినా బతుకు మార్చుకో. వయసు చూస్తే ఎంత? 80 సంవత్సరాలు, 90 ఏళ్ళు. బా, సీనియర్ మోస్ట్ ఆ సంఘంలో లేడు. 969 సంవత్సరాలు బతికి కొడుకులను కోడలను అందరిని చూసి గుటికిన చచ్చినాడంట. చెప్పదలిసిన మాట ఏంటంటే, ఇన్నేళ్ల నుంచి నువ్వు ఫలించే స్థలంలో ఉన్నావు కదా, ఇన్నేళ్ల నుంచి ఫలించే కొమ్మలో ఉన్నావు కదా, ఇన్నేళ్ల నుంచి నీవు ఫలభరితంగా మార్చబడే స్థలానికి వచ్చావు కదా, ఎక్కడా ఫలింపు? ఇంకా అదే దశలో నువ్వు ఉంటే, ఇది చూసి ఎట్టుందో తెలుసా?
పెరిగింది ఆకాశానికంత. ఇది పెరగడం కాదు, మళ్ళీ ఏమైనాయంట, కొమ్మలు రెమ్మలు అన్నీ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పెరిగేది కాక నీ వంశం అనే వృక్షం విస్తరించింది. నీ వంశం అనే వృక్షం కొమ్మలు కొమ్మలు, బ్రాంచెస్ బ్రాంచెస్ బ్రాంచెస్, మహావృక్షంగా మారింది. సో వాట్? ఏం లేదు దాంట్లో, ఏం లేదు దాంట్లో, ఫలము లేదు, కాపు లేదు. పూత పెట్టడం, పూత రాలడం, పూత పెట్టడం, పూత రాలడం, పూత పెట్టడం, పూత రాలడం. ఓర్ని మళ్ళీ వాడుతున్నాయి పదం. ఈ సమ్మడానికి వచ్చి మందిరంలో కూర్చోాలా? ఈ సమ్మడానికి వచ్చి నువ్వు ఫలించే కొమ్మలో నిలబడాలా? నువ్వు ఫలించకపోతివి, కనీసం నీ ఇంటి వారినైనా ఎందుకు ఫలించేటట్లుగా నీవు ప్రోత్సాహము చేయటం లేదో? నువ్వు దిగజారిపోతివి, నీ కుటుంబము దిగజారిపోయా. ఎలా కుటుంబం బాగుపడుతుంది? ఎలా కుటుంబం మీద శాపం తొలగిపోతుంది? తరతరాలుగా ఆ శాపం ఎన్నాళ్ళు మోస్తావు, ఎన్నాళ్ళు భరిస్తావు? ఎన్నాళ్ళు ఎండిపోయిన జీవితం, ఎన్నాళ్ళు వాడిపోయిన జీవితం, ఎన్నాళ్ళు రాలిపోయిన జీవితం, ఎన్నాళ్ళు కాపు కాయక, పూత పెట్టక, పింద దశకు రాక, ఎన్నాళ్ళు? ఈ సంవత్సరమైనా, ఈ కృపాయుగంలోనైనా నిన్నెందుకు నిలబెట్టాడో తెలుసా? ఫలించే కొమ్మలో నువ్వు ఉన్నావు కనుక, ఫలించే వాటి మధ్యలో ఉన్నావు కనుక మరలా ఫలించటానికి నీకు అవకాశం ఇస్తున్నాను. ఫలించటానికి నిన్ను బతికించిన బిడా. బాండుకైతే తెచ్చుకో, సంతకం చేసి ఇస్తా. ఇక్కడ ఫలించకపోతే మనం ఎక్కడ ఫలించలేము. ఇక్కడ వృద్ధి చెందకపోతే ఇక ఎక్కడ వృద్ధి చెందలేము. ఇక్కడ ఫలభరితమైన జీవితాన్ని జీవించకపోతే నువ్వు ఎండిపోయి చివరికి కొట్టివేయబడిన పరిస్థితి తప్ప వేరొకటి రాదు. నువ్వా ఆత్మీయత నేర్చుకో, నువ్వా భక్తి నేర్చుకో, నువ్వా సంఘంలో పరిచయం చేయవు. భక్తి నేర్చుకున్న వాళ్ళని, పరిచయం చేసే వాళ్ళు ఎందుకు అడ్డం తగులుతున్నావు? సమయానికి నువ్వా రాలేవు, వచ్చే వాళ్ళకి ఎందుకు అడ్డం తగులుతున్నావు బిడ్డ? నీకా టైం సెన్స్ లేదు. 6 ఏళ్ళ నుంచి చెప్తున్నా, 6 సంవత్సరాలు చెప్తున్నా, టైం సెన్స్ పాటించడం ఎంతవరకు? టయానికి వచ్చేవాళ్ళు పెద్దగా నువ్వే పోతున్నావు లేదని ఇంకా పోదాం, 2 సేపు ఉండు, నేను వచ్చా కదా. కూసే గడిది పోయి మేసిందంట. నువ్వా బాప్తిసం తీసుకోలేవు. బాప్తిసం తీసుకొని ప్రభుత్వం నడుస్తున్న వాడిని ఎందుకమ్మా దిగజార్చే పనులు చేస్తావు? ఇదే ఫలించడం లేదు. పోనీలే దాన్ని పక్కన పెడదాం, దాని గురించి ఆలోచించకుండా ఉందామనుకుంటే ఫలించే వాటికి అడ్డం తగులుతుంది. ఫలించే వాటికి మాటి మాటికి అడ్డం, మాటి మాటికి అడ్డం. అది ఎదగకపోగా ఎదిగే వాటిని ఎదగనీయడం లేదు. అది వృద్ధి చెందకపోగా వృద్ధి చెందుతున్న వాటిని వృద్ధి చెందటం లేకుండా అడ్డంగా నిలిచింది. ఆ స్థానములో నువ్వే గనక ఉంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మాట్లాడరే. ఆ స్థానంలో నువ్వే గనక ఉంటే, ఆ తోటమాలివి నువ్వే అయితే, ఆ తోట చేను యజమానివి నువ్వే అయితే, చుట్టూ ఫలించే వాటి మధ్యలో ఫలించని దానిని ఉన్నది అది నీ ప్రాబ్లమే అయితే, నువ్వు ఏ డిసిజన్ తీసుకుంటావు? నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? చెప్పాలా? నరికి పడేస్తావు. పాపం కదా, జాలి అనిపించదా? నువ్వే కదా నాటుకున్నావు, నువ్వే కదా రోజు నాటి
నీళ్ళు పోసావు, ఎరువు వేసావు, ఎక్కడో దిబ్బలో పడిన దాని. చిన్నప్పుడు మేము మాడి చెట్లు ఇవన్నీ దిబ్బలు ఏమన్నా పడితే ఆ దిబ్బలో ఉన్న దాన్ని గోక్కుని ఆ కంపు, ఆ రొచ్చు కంపు, ఆ దిబ్బ కంపు, ఆ పేడ కంపు, దాని మీద ఉన్న ప్రేమ అటువంటిది. కాపు కాస్తే తిందామని ఎక్కడో దిబ్బలో ఆ పెంట కుప్పలో పడిన దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో నాటుకున్నావు. నువ్వే కదా నాటుకున్నది, నువ్వే కదా నాటుకున్నది. ఇప్పుడు నీవు నాటిన దాన్ని ఏం చేస్తున్నావు నీ చేతులతో? న్యాయమేనా? నీకు న్యాయమేనా? ఏమోరా సందేహంగా చెప్తున్నారు. నీకు న్యాయమా కాదా? కదా? ఒక మానవునిగా, మనిషిగా నీకే న్యాయం అనిపించినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు కూడా న్యాయము చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేస్తున్నావని అడిగే అర్హత నీకు లేదు. కొట్టు. ఎందుకు నరికేస్తున్నావు? ఎందుకు కొట్టేస్తున్నావు? సరే, కాపుకాయపై ఏం చేయకపోయా కనీసం నీడనైనా ఇస్తుంది కదరా స్వామి, నీడైనా ఇస్తుంది కదా. ఆ నీడ గురించి ఆలోచించడంలే నాటినోడు, దీని చుట్టూన్న మిగతావి ఫలించడంలే. ఎన్నో రకాలుగా దేవునికి ఉపయోగపడాల్సిన నీవు ఎప్పుడో అమావాస్యకోసారి, పున్నానికోసారి చర్చికి వచ్చలే, అమావాస్యకు ఒకసారి, పున్నానికి ఒకసారి మతికొచ్చినప్పుడు, తేలుగుట్టినప్పుడు, పాంగుట్టినప్పుడు, కుక్క గడిచినప్పుడు, నక్క గడిచినప్పుడు, దయ్యాలు జరుపుతున్నప్పుడు, దయ్యం వచ్చి భయపించినప్పుడు అప్పుడేం గుర్తొస్తుంది? అర్జెంటుకు రాజని ఆడున్నాడు, ఫోన్ ఎత్తాలా, ఫోన్ చేయాలా. ఏందో ఎప్పుడైనా సగరు వద్దే ఎత్తా అంటాడు, మంచి ఫోన్ ఎత్తాడు. నీకోసం నువ్వే చేస్తావని కాపెట్టుకుని ఉంటా, వేరే పని పాటలు లేవు నాకు. దేవునికి అన్ని విధాలుగా ఉపయోగపడాల్సిన నీవు కేవలం నీ నీడ మాత్రమే ఇస్తా అంటే ఎలా? ఫలాలు ఎక్కడ, పూత ఎక్కడ, పిందె ఎక్కడ, పండెక్కడ, ఇవన్నీ ఎక్కడ? నేను నీడు ఇస్తానే అంటే ఎలా కుదురుతాయి? పప్పులు ఎలా ఉడుకుతాయి? నీ నీడ కొరకు కాదు నాటుకున్నది. దేవునికి అన్ని రకాలుగా ఉపయోగపడాల్సిన నీవు ఎప్పుడో ఒకసారి అలా వచ్చి అలా వెళ్తూ ఉంటే సరిపోతుందే? దాంతో సరిపుచ్చుకుంటాడా దేవుడు? ఇదిగో ప్రభా, ఈ మటుకు చాలుగా, ఈ మటుకు చాలు. కొంతమంది ఉంటారు, ఎప్పుడొస్తారో తెలుసా మందిరానికి వాళ్ళ ఎప్పుడొస్తారో తెలుసా? పుట్టినప్పుడు నామకరణం చేసుకోవడానికి, పేరు పెట్టడానికి తొట్టి ఉంటుంది ఒకటి. మా చర్చిలో ఒక తొట్టి ఉండే, ఆ తొట్టిలో ఫస్ట్ అప్పుడు వస్తారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుసా? పెళ్ళిళ్ళప్పుడు. తప్పని పరిస్థితి రావాలప్పుడు, ఎందుకంటే పెళ్లి చేయాలి కాబట్టి. దేవుని మీద ప్రేమతో రాలేడు, జత కోసం వస్తున్నాడు. రెండోసారి ఎప్పుడు అడుగు పెడతారు తెలుసా? మళ్ళా మందిరంలో పెళ్ళిళ్ళప్పుడు. మూడోది ఎప్పుడు అడుగు పెడతాడో తెలుసా? మళ్ళీ వాడిని పెట్టే పాడగెత్తికేటప్పుడు. 3 సార్లు వచ్చిన ప్రభా, ఈ 3 సార్లు రానికి ఎంత యాశ్రయపడ్డాను అనుకున్నావు నేను? హౌ మెనీ డేస్ యూ కమ్ మై చర్చ్, మై డాటర్, మై సిస్టర్? 3 days, 3 రోజులు. ఏమనుకుంటావు? దేవుని చేతిలో దేవునికి అన్ని రకాలుగా ఉపయోగపడాల్సిన నీవు నేను నీడ మాత్రమే ఇస్తున్నా అంటే ఎలా ఒప్పుకుంటాడైనా? అసలు నీ బతుకు వెనకాల దాగి ఉన్న దైవ మర్మం, దైవ రహస్యం ఏంటో నీకు తెలుసా? నా ప్రియ దైవ జనాంగమా, గమనించు జాగ్రత్తగా. అర్థాంతరంగా నువ్వు ఏం చేస్తావో అదే చేస్తున్నప్పుడు నువ్వు గనక అయ్యా నెత్తిన నీడ లేకుండా చేసావు కదయ్యా, నెత్తిన నీడ లేకుండా చేసావు కదయ్యా. కొంతమంది ఏడుస్తూ ఉంటారు,
దేవునితో అడుగులు వేస్తున్న భార్యలో, దేవునితో అడుగులు వేస్తున్న భర్తలు, దేవునికి దూరంగా ఉన్న భార్యలు, దేవునికి దూరంగా ఉన్న భర్తలు, తల్లిదండ్రులు ఇద్దరు మందిరంలో ఉండి పిల్లలు అడ్డగోలు యవ్వనాలు చేస్తున్న పిల్లలు, రేపు ఏదైనా జరగరానిది, జరగకూడనిది ఏదైనా జరిగి నీ కుటుంబంలో దుఃఖము శోకం మిగిలితే నువ్వు అందుకే ముందుగా చెప్పిందాక నీకు పాపం అనిపించదా అని అడుగుతున్నప్పుడు, నాటుకునేది నువ్వే కదా, నీళ్ళు పోసింది నువ్వే కదా, ఇప్పుడు మరలా నీ చేతులతో నువ్వే కొట్టేస్తే బాధ అనిపించదా అని అడిగా ముందుగానే. అంటే ఏం సమాధానం ఇచ్చి దానికి మీరు బాగా కూర్చోవాలి, నేను చెప్పేదను మీరు ఆచరిస్తూనే ఉంటారు, నాది నాదే మీది మీదే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో నడుస్తున్నప్పుడు నువ్వు దేవునికి ప్రశ్న వేసేంతటి వాడివి, ప్రశ్న వేసేంత దానివి కాదు. ఎందుకయ్యా నా నెత్తి మీద ఉన్న నీడని తీసేసావు, చేతికి నెక్కిన పిల్లోడిని తీసుకున్నావు, చేతికి నెక్కిన కుమార్తెను తీసుకున్నావు, చేతికి నెక్కినటువంటి బిడ్డల్ని అర్థాంతరంగా మరణానికి అప్పగించావు. ఎందుకయ్యా నా భర్తను పొట్టను పెట్టుకున్నావు, ఎందుకయ్యా నా భార్యను ఉన్న తోడును తీసేసావు అనటానికి వీల్లేదు. ఎందుకు? అప్పటికి నీ భర్త ఫలించాలని, అప్పటికి నీ భార్య ఫలించాలని 70, 80, 90, 100, 120 సంవత్సరాలు అవకాశం ఇస్తూ వచ్చా, సమయాన్ని ఇస్తూ వచ్చా. బతుకు మార్చుకుంటావని, ఫలిస్తావని, బాప్తిసం తీసుకుంటావని, నీ ద్వారా సంఘానికి మేలు కలుగుతాదని నీకు అవకాశం ఇస్తూ వస్తుంటే నీ భార్య, నీ భర్త, నీ పిల్లల కొరకు నీవు కాచిన కన్నీరు కంటే ఆయన కాచిన కన్నీరు ఎంతో ఉన్నతమైనదే. కొట్ట బిగ్గరగా చెప్పలేసాయికే. నువ్వు మహా అంటే ఒక అర్ధగంట సేపు, ఒక 10 నిమిషాల సేపు కూర్చొని ఒక 4-5 కన్నీటి బాష్ప బిందువులు కారుస్తావేమో నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు. కానీ నా దేవుడు తన నిండు యవన కాలపు రక్తాన్ని నీ కొరకు చెందించాడు, తన నిండు యవన కాలపు ప్రాణాన్ని పణంగా పెట్టాడు. పచ్చి కొమ్మ నరికి వేయబడ్డది, పచ్చి కొమ్మ నీలో ఉన్న మారాను మధురంగా మార్చడానికి నరికి వేయబడ్డది. ఆలోచన చేసుకో. ఎందుకు ఈ పచ్చి కొమ్మ నరికి వేయబడ్డదో తెలుసా? ఈ కొమ్మ నరకబడితేనే ఇది బహుగా మరలా ఫలిస్తుంది. ఆ విత్తనము సస్తేనే మరలా బహుగా వృద్ధి చెందుతుంది. ఆ విత్తనానికి, ఆ కొమ్మకు ఏవి అంటు కట్టబడతాయో, ఏవి జతగా నిలుస్తాయో అవి ఫలిస్తాయి, అవి వృద్ధి చెందుతాయి. నిర్గమకాండంలో ఉన్న సారాంశం చెప్పే ఆ కొమ్మను తీసుకొని పోతే మారా ఉన్న నీళ్లు ఏమైనాయట, ఆ ఊరి నీళ్ళు ఏ విధంగా ఉన్నాయంట? చేదు. ఇప్పుడు ఏం చేయాలి దైవజనుడు? అర్ధాంతరంగా కొమ్మను నరికి ఎక్కడ వేయాలా చెప్పాలా? నీటిలో వేయాల. ఎలీషా పక్కోంది, అప్పు అడిగి తెచ్చుకున్నానయ్యా, గొడ్డేలి మందిరం పని ఉంటే తీసుకొచ్చుకున్నాను, మళ్ళీ అయిపోయినాక ఇస్తా అని కొమ్మ నరుకుతుంటే అర్ధాంతరంగా గొడ్డేలి కర్రలో నుంచి గొడ్డేలి ఏమైంది? ఊడిపోతే అర్ధాంతరంగా ఎలీషా టైంలో ఏం జరిగిందో తెలుసా? ఒక కొమ్మ నరకబడి ఆ నీటిలో వేయబడితే మునిగిన గొడ్డెలు మరలా పైకి తేలింది. ఆత్మ చెప్పు సంగతులు చెవి గల వారి వెదురుగాక. ఎందుకు ఈ కొమ్మ పదే 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 నరకబడుతుంది? ఇది నరకబడటంలో ఉన్న విధానం ఏంటి? ఇది నరకబడితేనే భూమి మీద ఉన్నటువంటి ప్రతి కొమ్మ ఫలిస్తుంది, ఫలభరితంగా మారుతుంది. నిన్ను ఫలించడం కొరకు, నిన్ను ఫలభరితంగా మార్చడం కొరకు, నీవు ఫలించే కొమ్మగా మారడం కొరకు ఈ కొమ్మ పలు రకాలుగా పాత నిబంధన గ్రంథంలో అర్ధాంతరంగా నరికివేయబడ్డది.
కొత్త నిబంధన గ్రంథములో ఇదే కొమ్మ నరికి వేయబడ్డదే. ఎందుకో? కేవలం నీలో ఫలింపు చూడాలని, నువ్వు వృద్ధి చెందాలని, పర సంబంధమైన వాటిని నువ్వు ధ్యానించాలని. అర్ధాంతరంగా నరుకుతుంటే నువ్వు అడగటానికి అర్హత లేదు నీకు. అప్పటికి నీ భర్తకు ఎన్నో అవకాశాలు ఇచ్చింటాడు, అప్పటికి నీ భార్యకి ఎన్నో అవకాశాలు ఇచ్చింటాడు, అప్పటికి నీ పిల్లలకి ఎన్నో అవకాశాలు ఇచ్చింటాడు. యవన కాలంలో మిటిమిట్లాడుతున్నావు రే, జాగ్రత్త. దేవుడు తీసుకుపోయేవాడు కాదో. ఒక తల్లి ఏడుస్తూ చెప్తుంది, బరియల్ గ్రౌండ్కి వెళ్తే ఆ తల్లి ఏడుస్తూ ఉంది. 35-40 ఏళ్ళ మంచి వివాహ దశ. ఏడుస్తూ ఏడుస్తూ ఆమె అంటున్నమాట, ఎందుకయ్యా నా కొడుకును అన్యాయంగా తీసుకుపోయావు? ఆహా, తీసుకొని పోయేవాడైతే నీ కొడుకు ఎందుకు వస్తాడు మళ్ళీ ఇక్కడ భూమి మీదకి? ఈయన తీసుకొని పోయేవాడైతే ఎందుకు నరకి వేయబడుతుంది ఆ కొమ్మ? పిచ్చి పిచ్చి కారకుతులు కూస్తుంటారు చాలామంది. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, అప్పటికి నువ్వు ఫలిస్తావని ఎన్నో అవకాశాలు ఇచ్చాడాయన. ముగిస్తున్నా, ఎన్నో అవకాశాలు ఇచ్చాడాయన, కానీ నీలో ఫలభరితం లేదు. బతుకు మటుకు 70, 80, 90 సీనియారిటీ. ఇలా బతుకులల్లో ఏంటివి? రావడం పోవడం, రావడం పోవడం, అంతే, ఏది లేదు. పేరుకేమో 969. ఇంతగా ఎవడా వ్యక్తి? ఒకళ్ళనే చెప్పరా? వెరీ గుడ్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఎన్నాళ్ళు బతికినాడు? 969. ఓసారి ప్రార్థనలో అతన్ని పిలుచుకోండి. మెదిశలా, నాయనా ఆ మెతుషలాని పిలుచుకోండి. ఈరోజు ఉపదేశంలో దైవజనుడు ఈ మాట చెప్పాడని ఆ వ్యక్తిని పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు ఆ వ్యక్తి. నువ్వు పిలవడమే ఆలస్యంగానే, అన్న మేము పిలిస్తే అల్టరారు కానీ దయ్యాలు మటుకు వస్తాయన్న. ప్రార్థన జరగనివ్వకుండా ప్రార్థన చేసుకుందామని పోయేటప్పుడే గల్లు గల్లు మన శబ్దాలు, గిన్నెలు చెమ్ముడు అడబడబడబడా. ఇంకా ఏంది ప్రార్థన? అందుకే స్వామి తండ్రి బువ్వ ఆమెన్ అని ముగించానన్నా. నా ప్రియులారా గమనించండి, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకునే ఆసక్తి. నువ్వు మెతిషాలని పిలిస్తే ఆ వ్యక్తి వస్తాడో. నానా, నీవు బతికిన 969 సంవత్సరాలు ఏం చేశావు బిడ్డా? పేరుకేమో ఇంత పెద్ద జాతి, ఇంత పెద్దది, బతుకేమో ఏందో సామెత బలింది కదా, పుట్టుకేమో రాజు పుట్టుక, బతుకేమో వీళ్ళు నన్ను ఏడ వాక్యం చెప్పనిచ్చారు చెప్పలేదు. హల్లెలూయా. పుట్టుకేమో రాజు పుట్టుక చెప్పర్రా, మళ్ళా చెప్పరి. నాకు బయటికి రావు, ఏదో అప్పుడప్పుడు కొన్ని ఉపదేశంలో అందుతుంటాయి, ఇవి ఎటు చెప్పరు. ఎన్నాళ్ళు బతికావు? ఐఎమ్ సీనియర్ మోస్ట్. అందరికాడికి ఎక్కువ బతికిన దినాలు 9, 6, 9. మోషే మాట విన్నావా? నోవహు మాట విన్నావా? దేవునితో నడుస్తున్న వారి మాట విన్నావా? నాకు మాట వినడం వంశంలో నేను పుట్టలేదు. ఒకరు చెప్తే వినే మాట, ఒకరు చెప్తే వినే స్థితిలో నేను లేను. మరి నేను చెప్పిందే శాసనం ఇంట్లో, నేను పాడిందే పాట, నేను ఆడిందే ఆట. కొంతమంది పనికి మాల బ్యాచ్ ఉంటారు ఇంట్లో, బొట్టుకు పనికిరారు. వాళ్ళ పెత్తనాలే జరగాల ఇంట్లో, వాళ్ళ ఎవరైనా జరగాలి ఇంట్లో, జరగకపోతే అలుగుతారు. అర్థమవుతుందా?
ఎందుకయ్యా? ఏం చేశావయ్యా? 969 సంవత్సరాలు బతికా. ఎవరి మాట అన్నా దేవునితో నడుస్తున్న వారి మాట వినను. నేను ఒకరి మాట వినడమేంది? ఎట్టగానసన నీ కంటికి నేను? పోనీ బాప్తిస్మం ఏమన్నా తీసుకున్నావా? పోనీ పూత ఏమన్నా పూసావా? కాపు ఏమన్నా కాసావా? పిందె దశ ఏమన్నా వచ్చిందా? కాపు దశ ఏమన్నా వచ్చిందా? పండు దశ ఏమన్నా వచ్చిందా? ఆత్మ సంబంధమైన పండు దశ రాలేదు, కానీ 969 సంవత్సరంలో రాలిపోయా. బతికిన దినాలు సార్లు రారా ముడవపోయి నీ వల్ల ఏ భూమికి భారం రారా అని అంటే ఏమైనాడంట? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు నిజముగా. అప్పుడే వాడతాడు పాట, మామూలుగా ఉన్నప్పుడు వాడం మేము. ఆ పాట వింటే భయం. అప్పుడు సచ్చిపోయినాడు ఆలకిస్తూ ఉంటాడు. అబ్బా ఏం వాడుతున్నాడు వీడు, గొంతు బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. పిలుచుకోండి ఒకసారి అతన్ని. ఫలింపు లేదండి, ఫలభరితమైన జీవితం లేదండి. బతికిందేమో 965 సంవత్సరాలు. ఈ మాటలు వింటున్న నీవు నీ ఆత్మీయ వ్యక్తిగత జీవితం ఏదో ముందు చూసుకో. ఫలించేటువంటి గోధుమల మధ్యలో ఫలించని గురుగులు మొలిచాయట. అందులో ఉన్న మాట ఏంటంటే, నా ప్రియులరా, గోధుమలు గురుగులు ఎప్పుడో అట్లా వినింటావు, ఎప్పుడో ఒకసారి బాగా విను. దేవుడు చెప్పిన విషయాన్ని చెప్తున్నా. ఈ గోధుమ పంటతో పాటు గురుగుల పంట కూడా సేమ్ ఎదిగితే విత్తినోనికి పిచ్చెక్కిపోయింది, అర్థం కాలే. ఇవెక్కడి నుంచి వచ్చాయిరా స్వామి? ఫలించే వాటి మధ్యలో ఈ ఫలించనివి ఎందుకు? ఫలించే వాటి మధ్యలో ఈ పనికి మాలం ఎందుకు? అన్యాయంగా వాటికి అడ్డుగా వస్తున్నాయి. ఇవి ఎదగవు, వాటిని ఎదగనీయవు. ఇవి ఫలించవు, వాటిని ఫలింపనీయవు. ఇవి కాపుకు రావు, వాటిని కాయనీయవు. ఇవి పిందె పూత దశకు రావు, వాటిని రానియవు. కారణం ఏంటయ్యా అంటే, బాగా వినండి. ఈ రెండు సమానంగా ఎదిగిన తర్వాత రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది, వేరు వ్యవస్థ. ఈ వేరు వ్యవస్థ అంట పరిశుద్ధ గ్రంథంలో చాలా నిగూఢమైన సంగతి. ఈ వేరు వ్యవస్థ భూమిలోకి తన్నుకొని పోయి రెండు పక్క పక్కన ఉండటం వల్ల దీని వేరు దాని వేరు ఏమైందంట? కలిసిపోయాయంట. పాపం ఈ విషయం తెలియక పనికొచ్చే వాళ్ళు, కూలికి వెళ్ళేవాళ్ళు, అయ్యా యజమానుడా ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? ఏమైంది? మనము నాటింది, మనం విత్తింది ఏంటివి? గోధుమలు. పొద్దున్న చూసి ఏమొచ్చాయి? గురుగులు వచ్చాయి. తక్షణమే వెళ్ళి వాటిని కోసి పడేస్తాం. కోసి పడేసేదే కూలోనికి తెలుసు. కూలోనికి తోటమాలికి యజమానుకున్న వ్యత్యాసం, వేరియేషన్ చెప్తున్నా. ఆ వ్యక్తి ఆలోచన చేసి కూల వాళ్ళతో చెప్పే మాట అంటే, రే వద్దు, ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వీరెందురుగాక, వద్దు. యుగ సమాప్తి వరకు, అనగా కోతకాలం వరకు రెండిటిని సమానంగా పెరగనివ్వండి. ఏమనదు? ఎందుకు ఏమనద్దు అంటున్నారే తప్ప అడగలేకపోతున్నారు. మీకు లాగానే ఎందుకు ఆపాడో తెలుసా? ఇవి రెండు ఎదగడం వల్ల ఈ రూట్ వ్యవస్థ, ఈ వేరు వ్యవస్థ భూమిలోనికి పాతుకుపోయి గురుగు వేరు, గోధుమ వేరు, ఈ రెండు వేర్లు ఏమన్నాయట? ఒకదానితో ఒకటి కలిసిపోయాయట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తోటమాలి, ఈ యజమానుడు తొందరపడతనంతో వెళ్ళి పెరిగేయండి అన్నాడనుకో, వీళ్ళు పెరిగేదేమి వెట్టి పెరుగుతారు? గురుగుల్నే. గురుగులతో పాటు ఏం పైకి వస్తాయి? ఎందుకు? వేరే అతుకుపోయింది. ఎవరు గ్రహించారు ఇది? యజమాని తోటమాలి. కూలీలకు అర్థం కదా ఇది. ఏందో అన్న అందరిని పిలుచుకుంటాడు, తాగుడుబోతులకు ప్రార్థన చేస్తాడు, అందరికి ప్రార్థన చేస్తారు, అందరూ ఉండాలి, అందరూ రావాలి, దొరకాలి, ముందు
దొరికినా కదా చేపను తోలు తీసేది. ముందు తోలు తీసినాక చేపను పట్టుకుంటావా, లేకపోతే పట్టుకునేంక తోలు తీస్తావా? చెప్పండరా. చేపలు ఎంతమందికి ఇష్టం ఇక్కడ? ముందు ఏం చేస్తావు? ముందు గాలం వేసి పట్టుకుంటావు. పట్టుకునే ఏం చేస్తావు? చేపను నీట్గా తోంపడేస్తావు. ముందు దొరకని. హల్లెలూయా. ముందు రావాలి కదా. అది తాగుపోతాడో, తిట్టుపోతాడో, వ్యభిచారో, దొంగ, నరహంతకుడో ఎవరన్నా కానీ ఆయన మందిరము సమస్త జనులకు మందిరము కదా. మందిరానికి రాని ఉపదేశము ద్వారా ఒక్కొక్కని తోలు పై పొట్టల చుచు 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 ఉన్నాయి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండిటిని వెదగాలి, ఉండాలి. కానీ ఎదుగుతున్న వాటికి నీవు అడ్డుపడినావు అనుకో, ఎదుగుతున్న వాటికి నువ్వు అడ్డుగా నిలిచావనుకో, పరిస్థితులు వేరుగా ఉంటాయి. పరిస్థితులు చాలా తీవ్రస్థాయిగా ఉంటాయి. కాబట్టి విత్తిన తోటమాలి మనస్సల్లో ఎక్కడుందంటే యజమాని మనసు ఫలించని దాని మీద ఉంది. ఆలోచన చేసి నీకులాగానే ఏం చేశాడంటే, అదుగో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఫలించని నుజుడు మధ్యలో దాన్ని తీసి కత్తిరించి పక్కన పడి అలాగ నిశ్చలుడై చూస్తున్నాడు తోటమాలి. ఎందుకయ్యా ఎందుకు తీసేయాలయ్యా ఇవి అంటే, అతను చెప్పే మాట ఏంటంటే, ఇది ఎటు ఫలించలేదు కదా, ఫలించేటివి మరి బహుగా ఫలించటానికి పని చేస్తున్నాను. కొట్టు బిగ్గరగా యేసయ్యకే దేవునికి మహిమ కలుగును గాక. ఫలించేవి మరి ఎక్కువగా ఫలించటానికి, భక్తిలో ముందుకు నడుస్తూనే మరింతగా భక్తి నేర్చుకోవటానికి, ఆత్మీయతలు ఎదుగుతున్నాయి మరింతగా ఆత్మీయతలు ఎదగటానికి. ఒక్కటే మెట్టులోనే ఉండొద్దు. వారము ఉపదేశము ద్వారా నీ ఆత్మీయ కదలిక, ఉపదేశము ద్వారా ఆత్మీయ నడిపింపు, నీ ఆత్మీయ లెవెల్ పెరగాలి, దశలు మారాలి. ఎన్నాళ్ళు నేను ఇంకా పీపదేశన్నా, ఎన్నాళ్ళు ఇంకా సన్నవిల్లనన్నా, ఇంకా నోట్లు వేలేసుకొని అసలు కొరకలేనట కాదు. శరీర సంబంధంగా నీ ఇంటి వాళ్ళకు పనికొస్తావేమో, పొయ్యలోపు ఏసైకు పనికొచ్చే చెట్టుగాను మారు. కొట్టు బిగ్గరగా ఏసైకే. పొయ్యలోపు ఏసై ఆకలి తీర్చే చెట్టుగా నువ్వు మారు. పొయ్యలోపు కాపు కాసే చెట్టుగా మార్పు చెందు. పొయ్యలోపు పూత దశ, పిండి దశ, కాపు దశ, చివరికి పండుగ మారు. యజమానుడు ఆకలి తీర్చే చెట్టుగా మారు. అందుకొరికే నిన్ను ఈ నెల బ్రతికించి నూతన నెలలోనికి ప్రమోషన్ ఇవ్వటానికి నిన్ను ఈ మాటలు వింటున్నాడు. కొట్టు బిగ్గరగా చెప్పలేసాయికి. గత నెలలు ఫలించావో లేదో తెలియదు, గత నెలలు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో తెలియదు, గత నెలలు నువ్వు ఫలించకపోగా ఫలించే వారికి అడ్డుగా నిలిచావేమో. మందిరంలో పని చేయవు, పని చేసే వాళ్ళకి అడ్డు తగులుతావు. మందిరంలో ఏ వృధాగా ఉన్నావు, చేసే వాళ్ళకి అడ్డుగా ఉన్నావు. భక్తి నేర్చుకో, బాప్తిసము తీసుకో, బతుకు మార్చుకో, ప్రభులో ఎదగవు. ఎదుగుతున్న వారు ఎదగనివ్వవు. ఈ జనవరి, ఈ లాస్ట్ వారం వరకు నీ స్పిరిచువాలిటీ ఏ విధంగా ఉందో తెలియదు. ఫిబ్రవరి మాసం అత్యంత సమీపంగా నీకున్నది. ఫలిస్తేనా పరలోకపు తండ్రితో ఉంటావు, ఫలించకపోతేనా సంఘం అనేటువంటి తోటలో అర్ధాంతరంగా నీవు ఏ నిర్ణయము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో సర్వోన్నతుడైన దేవుడు కూడా అదే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ గతి నీకు నాకు పట్టకముందే, ఆ గతి నీకు నాకు రాకముందే, ఆ స్థితి గుండా నీవు నేను వెళ్ళకముందే ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. నా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మార్పు చెందుతావా? బ్రతుకు మార్చుకుంటావా? నూతన నెలలో బాప్తిస కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఫలిస్తావా? పూత దశలోకి వస్తావా? బాప్తిసం అనగా పూత దశ. ఆ పూతలోనే రాలిపోతున్నాయి కొన్ని, ఆ పూతలోనే కొన్ని ఆ గాలికి తట్టుకోలేక రాలిపోతున్నాయి. అబ్బో, బాప్తిసం తీసుకుంటే ఏమనుకున్నా కానీ మరి ఇంత గాలి పెడతా దొరకలేదన్నా. ఆమె గాలి
గాలి వస్తుంది లేదని ఎవరు చెప్పాం? గాలి వీచదని, గాలి రాదని, అలలు ఎగసవని ఎవరు చెప్పారు? అయితే ఆ గాలి ఎగుస్తున్నప్పుడు, అలలు ఎగుస్తున్నప్పుడు నీవు ఆధారము చేసుకుని దేవుడి వైపు చూడగలిగితే నీ దీపాన్ని దేవుడు దీప్యమానంగా వెలిగించటానికి సంసిద్ధుడై ఉన్నాడు. దేనికో భయపడి శ్రమలు వస్తాయని, ఇబ్బందులు వస్తాయని, సమస్యలు వస్తాయని బాప్తీసానికి దూరంగా ఉండమాక. నూతన నెలలో బాప్తీస కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఫలించే ఈ కొమ్మలో నువ్వు చేర్చబడ్డావు. ఈ కొమ్మతో అంటు కట్టబడకుండా ఇంకా ఎన్నాళ్ళు దూరం అయిపోతావు. ఈ దగ్గర కాకుండా ఇంకా ఎన్నాళ్ళు దూరం అయిపోతావు. ఈ అరణ్యంలో ఈ కొమ్మ ఎందుకుందా, ఎందుకు నాటుకున్నాడా ఈ కొమ్మను? చుట్టూ ఎండిపోయిన బ్రతుకులు, ఎండిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎండిపోయిన ప్రతి కుటుంబము ఒక కొమ్మ అయితే ఎండిపోయిన ప్రతి కుటుంబాలన్నీ కొమ్మ దగ్గరికి ఆకర్షించుకునే సమయం వస్తాదే. ఈ ఫలించే ఈ కొమ్మలో ఉన్న సారము, జీవము, సత్తువ, ఫలింపు ఎండినలో దానిలోనికి వెళ్ళి అది కూడా వృద్ధి చెందటానికి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి ఈ నెల చివరి వారానికి సంబంధించిన ఈ మాటలన్నీ మీ వినికిడిలో పదిలపరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఫలించే కొమ్మైన ఆయనతో నిన్ను అంటుకట్టుకున్నాడు. నీకు అవకాశం ఇచ్చాడు. ఎన్నో సమయాన్ని నీకు ఇచ్చాడు. వృధా చేసుకోవద్దు. నేను చెప్పిన మాటలన్నీ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. నేను చెప్పిన మాటలన్నీ లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యములో ఉంటుంది. నా ప్రియులారా, కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీ వినికిడిలో పదిలపరిచి నడిపించునుగాక. మోకరించి ప్రార్థన.